2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే, పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు మీనరాశిలో ఉన్నారు కాబట్టి, మరియు రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా ధనపరంగా మరియు కీర్తి ప్రతిష్టల పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. బుధుడు 31వ తారీఖు వరకు మేషరాశిలో ఉంటారు, మరియు 31వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశికి వెళ్తారు కాబట్టి బిజినెస్ పరంగా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీకు సడన్గా గెయిన్స్ రావడం కూడా జరుగుతుంది. బిజినెస్ పరంగా మంచి కాంట్రాక్ట్ కూడా రావడం జరుగుతుంది. మీకు ఈ వారాంతంలో చాలా ఆనందంగా ఉంటారు. గురు బలం అనేది ఎక్కువగా ఉన్నది కాబట్టి మీకు ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు ఈ వారం అనేది. శని 4వ స్థానంలో ఉండి 7వ దృష్టితో 10వ స్థానాన్ని చూస్తున్నారు. కెరియర్ పరంగా మాత్రం బ్రేక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మరియు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. మీకు కెరియర్ పరంగా డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. చాలా ఆనందంగా ఉంటారు. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వారికి ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరికైతే జన్మ జాతకంలో శని కనుక బలహీనంగా ఉంటారో ఈ వారాంతంలో మీరు చాలా ఇబ్బందులు అంటూ ఎక్కువ ఫేస్ చేస్తారు. ముఖ్యంగా ధనపరంగా మాత్రం అష్ట కష్టాలంటూ చూస్తారు. మీరు జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎవరికైతే జన్మ జాతకంలో శని బలహీనంగా ఉంటుందో మీ జన్మ జాతకం కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.